శ్రీ వెంకటేశ్వరస్వామి 7 శనివారాల వ్రతకథ. భక్తితో వింటే సకల కష్టాలు తొలగిపోతాయని ఈ కథ ప్రధానంగా స్వామివారి కృప ఎలా ఉంటుందో వివరిస్తుంది. 7 శనివారాల వ్రతకథ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను గొప్ప భక్తుడు, కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల సంసారం గడవడం కష్టంగా ఉండేది. తన కష్టాలను తీర్చమని ఆ వెంకటేశ్వరస్వామిని నిరంతరం ప్రార్థించేవాడు. ఒకనాడు స్వామివారు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, నాయనా, నీ కష్టాలు తీరాలంటే 7 శనివారాల వ్రతం ఆచరించు అని చెప్పి మాయమయ్యారు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లే శ్రద్ధతో వ్రతం ప్రారంభించాడు. మొదటి వారం స్నానాదులు ముగించి తులసి దళాలతో స్వామిని పూజించి ఉన్నంతలో నైవేద్యం పెట్టాడు. ఆ రోజే అతనికి ఒక చిన్న పని దొరికింది. 2, 3, 4 వారాలు క్రమం తప్పకుండా వ్రతం కొనసాగించాడు. ప్రతి వారం గడిచే కొద్దీ అతని ఇంట్లో దారిద్ర్యం తగ్గుతూ మనశ్శాంతి కలగడం ప్రారంభమైంది. 5, 6 వారాలు అతని భక్తిని పరీక్షించడానికి స్వామివారు అనేక రూపాల్లో వచ్చేవారు. కాని ఆ భక్తుడు ఏకాగ్రతతో పూజ పూర్తి చేసేవాడు. 7వ వారం ఉద్యాపన. 7వ శనివారం నాడు పిండి దీపం వెలిగించి శక్తికొద్దీ నలుగురికి అన్నదానం చేశాడు. ఆ రాత్రి స్వామివారు భక్తుడి కలలో కనిపించి ఆశీర్వదించారు. మరుసటి రోజు నుండి ఆ బ్రాహ్మణుడికి రాజగౌరవం, ఐశ్వర్యం లభించాయి. వ్రత విధానం. వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్య నియమాలు. 1. సంకల్పం. మొదటి శనివారం నాడు, స్వామి, నా కోరిక నెరవేరితే 7 శనివారాలు నీ వ్రతం చేస్తాను అని మొక్కుకోవాలి. 2. దీపారాధన. వీలైతే 7 వత్తులతో దీపం వెలిగించాలి. 3. నివేదన. స్వామికి వడపప్పు, పానకం లేదా చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. 4. పిండి దీపం. ముఖ్యంగా 7వ శనివారం నాడు బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో కలిపి ప్రమిదలా చేసి అందులో దీపం వెలిగించి పూజించాలి. దీనిని శనివారాల పిండి దీపం అంటారు. ఈ 7 వారాలపాటు అబద్ధాలు చెప్పకూడదు, ఎవరినీ దూషించకూడదు. కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటే పూర్తి నమ్మకంతో చేయండి. ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.